టాప్ ఎండ్ లేదు, ఏం లేదండి. అది బెదిరించడానికి ట్రై చేస్తున్నాడు ట్రంప్ యాక్చువల్‌గా. ఓకే. అంటే ట్రంప్ మెథడ్ ఏందంటే మామూలుగానే మాక్సిమం ప్రెషర్ అనేది అతని టాక్టిక్స్. ఎప్పుడు గూడా అతను ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటారు ఆయన్ని. ఆయన అనేక వ్యాపారాల్లో చేసుకుంటా వచ్చిందేందంటే ఎదుటోళ్ళని కన్‌ఫ్యూజ్ చేయడం, కయాస్ హ్మ్. ఒక స్ట్రాటజీ. అంటే ఇతని వ్యూహాలేంటి అర్థం గాకుండా ఎదుటోళ్ళని కన్‌ఫ్యూజన్‌లో పెట్టి హ్మ్. ఒక అనిశ్చిత పరిస్థితిలోకి, అన్‌సర్టెనిటీలోకి నెట్టడం. రెండోది మాక్సిమం ప్రెషర్ అవతలవాడి మీద పెట్టి హ్మ్. తనకు అనుకూలంగా టర్మ్స్‌లోకి వచ్చే విధంగా చేసుకోవడం. హ్మ్. ఇది అతను జీవితం అంతా అదే ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. దాన్నే ఇప్పుడు ఈ దేశాల మీద కూడా ప్రెషర్ చేస్తున్నాం. మన ఇండియా మీద కూడా చూసాం. అతను ఎన్ని సార్లు ఎన్ని బెదిరింపులు చేశాడు అవును. ఇండియా మీద. సో అదే విధంగా ఇప్పుడు ఇరాన్ మీద కూడా చూస్తున్నాడు. చర్చలు జరిగాయి. 21 గంటలు జరిగాయి. 5 దఫాలుగా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఏందంటే అమెరికా చెప్పినట్టుగా ఇరాన్ వినట్లేదు. అమెరికా ఏం చెప్తుంది, కంప్లీట్‌గా యురేనియం నిల్వల్ని ధ్వంసం చేయాలి. అసలు యురేనియం అనేది ఉండొద్దు మీ దేశంలో అని చెప్తుంది. ఇరాన్ అదెట్లా అవుతుంది? ప్రతి దేశం కూడా న్యూక్లియర్ ఎనర్జీ అనేది ప్రతి దేశం చేస్తుంది. ఇప్పుడు ఇండియా ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ ఉన్న దేశం. ఎందుకు? సివిల్ పర్పస్‌లకి. పవర్ జనరేషన్ అనేది న్యూక్లియర్ పవర్ జనరేషన్ చేసుకునే హక్కు అందరికీ ఉంది. సో అది మాకుంది కదా! మీరెట్లా వద్దంటారనేది ఇరాన్ పట్టుబడుతుంది. అట్లాగే మిగతా ఏం డిమాండ్‌లలో వాళ్ళకి నచ్చలేదో కూడా ఇప్పుడు ఎవరు చెప్పట్ల. అవును. అమెరికా చెప్తున్నదేమంటే అన్ని డిమాండ్‌లు ఓకేనే. ఒక ఇది మాత్రమే అంటున్నారు. కానీ ఇరాన్ ఏ డిమాండ్‌లు కూడా ఓకే అవ్వలేదు. అన్నీ వాళ్ళు మాక్సిమలిస్టు, అన్‌రీజనబుల్ డిమాండ్స్ పెట్టింది అమెరికా అని చెప్తున్నారు. హ్మ్. అంటే యుద్ధంలో సాధించలేని డిమాండ్‌లను చర్చల్లో సాధించాలని చూస్తుంది అమెరికా. హ్మ్. అదెట్లా ఒప్పుకుంటది? యుద్ధంలోనే సాధించలేకపోయారు మీరు. చర్చల్లో ఎందుకు ఒప్పుకుంటది ఇరాను? కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రెజర్ చేయడం కోసం అతను వేరే మార్గం లేక హార్మూజును మూసేస్తానని బయలుదేరి. ఇంతకంటే పిచ్చి డెసిషన్ ఏది ఉండదని ప్రపంచవ్యాప్తంగా హ్మ్. ముఖ్యంగా అమెరికాలో అడ్మిరల్స్ అంటే నేవీలో అనుభవం ఉన్న సీనియర్ రిటైర్డ్ అధికారులంతా కూడా ఏం చెప్తున్నారంటే అది కంప్లీట్‌గా పిచ్చి డెసిషను. సో ముందు అసలు అమెరికా ప్లాన్ ఏంటి? దీనికి ఇరాన్ కౌంటర్ ఏంటి? ఈ ఒకవేళ అమెరికా బ్లాకేడ్ చేయగలిగితే ఇండియా లాంటి దేశాల పరిస్థితి ఏంటి? ఈ 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. మామూలుగా అసలు బ్లాకేడ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడేంది ఇరాను హార్మూజ్ జలసంధి 33 కిలోమీటర్ల వెడుతుంటది. ఒకవైపు ఇరాన్‌కి సంబంధం ఉంటే ఇంకొక వైపు ఒమన్‌కి ఉంటది. ఇరాన్ వైపు ఉన్న దాంట్లో అంతా కూడా ఇది క్లియర్‌గా పెట్టేసింది కాబట్టి అక్కడేందంటే 2 కిలోమీటర్ల విడ్త్‌లోనే ఒక షిప్ వెళ్తుంది, ఒకటి వస్తుంది. ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్ అంటారు. ఎందుకంటే అక్కడ లోతుంటది. 33 కిలోమీటర్లలో 2 కిలోమీటర్ల దీంట్లోనే వెళ్ళాలి. అందువల్ల అక్కడ మైన్స్ అవన్నీ పెట్టేసి 1, 2 మీద షిప్పుల మీద అటాక్ చేయడంతో షిప్పులు ఆగిపోయినాయి. ఇరాన్ తనకి డబ్బులు వసూలు చేసుకొని మెల్లగా వదులుతుంది ఒక్కొక్కటి. అలాగా మన ఇండియాకి కూడా దాదాపు 8, 9 షిప్పులు వచ్చాయి. అందులో 6 ఎల్ఎన్జి షిప్పులు అనమాట. అందువల్ల మనకు కొంతవరకు ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించి కొంతవరకు డిమాండ్ మరీ ఘోరంగా లేకుండా ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం. సో దీన్ని ఇప్పుడు నేను కంప్లీట్‌గా ఆపేస్తాను. ఎందుకంటే ఇరాన్ డబ్బులు వసూలు చేస్తుంది. ఒక షిప్‌కి 2 మిలియన్ చేస్తుంది. అంటే మన కరెన్సీలో 18 కోట్లు. రెండవది మామూలుగా పెట్రో డాలర్ వ్యవస్థ గురించి నేను చాలాసార్లు చెప్పాను. పెట్రో డాలర్ వ్యవస్థ అంటే 1972, 73లో హెన్రీ కిస్సింజర్ ద్వారా సౌదీ అరేబియా ఒక అగ్రిమెంట్‌కి వెళ్ళింది. సౌదీ అరేబియా ప్రపంచానికి అమ్మే ఆయిల్ దానికి బదులుగా డాలర్స్‌లోనే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఆయిల్ కొంటాం అనుకో, మనం డాలర్స్‌లో పే చేయాలి. అంటే మన దగ్గర డాలర్ల నిల్వలు ఉండాలి. డాలర్ నిల్వలు ఉండాలంటే అమెరికాతో మనం వ్యాపారాలు చేసి ఆ డాలర్లను పెట్టుకోవాలి. అందువల్ల డాలర్‌కి ప్రపంచవ్యాప్తంగా విలువ అనేది పెరిగింది. డాలర్ డామినేషన్ అనేది పెరిగింది. సౌదీ చేయడంతో మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా అదే మెథడ్ చేస్తారు. దీన్ని పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. దీన్ని ఇరాన్ బ్రేక్ చేస్తుంది. ఇరాన్ పెట్రో డాలర్ కాకుండా 2, 3 రకాలుగా తీసుకుంటుంది. ఒకటి క్రిప్టో కరెన్సీ, రెండోది ఇరాన్‌కి సంబంధించిన రియాలు, మూడోది చైనా యువాన్. ఈ 3 రకాల కరెన్సీల్లో ఇరాన్ డబ్బు తీసుకొని ఆయిల్ ఇస్తుంది. ఇది అమెరికా డాలర్ డామినేషన్‌కి పెద్ద దెబ్బ. ఇది సహించలేకపోతుంది అమెరికా. నిజానికి ఈ హార్మూజ్ క్లోజ్ వల్ల అమెరికాకి డైరెక్ట్‌గా ఏమీ ఇబ్బంది లేదు. అమెరికా ఆయిల్ అమెరికాకి సరిపోతుంది. ఇబ్బంది లేదు. నిజానికి ఏషియాకి, యూరప్‌కే ఇబ్బంది. కానీ ఏషియా, యూరప్ ఈ దేశాలన్నీ ఇరాన్‌తో మాట్లాడుకున్నాయి. ఆయా దేశాలకు అన్ని షిప్పులు వెళ్తున్నాయి. ఇప్పుడు ముయ్యాల్సిన అవసరం ఏమి లేదు.
కానీ ఇరాన్ తను చెప్పినట్టు వినట్లేదు, తను చెప్పిన కండిషన్లకి చర్చల్లో ఒప్పుకోవట్లేదు, కాబట్టి ఇరాన్ని ఇబ్బంది పెట్టాలనేది ఒకటైతే, రెండు తనను ధిక్కరించి ఇరాన్తో ఒప్పందాలు చేసుకొని వీళ్ళు హ్యాపీగా ఆయిల్ తీసుకెళ్తున్నారు అని చెప్పి ఈ దేశాలకు కూడా బుద్ధి చెప్పాలన్నట్టుగా ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, ఈరోజు మార్నింగ్ నుంచి మేము దాన్ని మా కంట్రోల్లోకి తీసుకొని బ్లాకేడ్ అంటున్నారు. ఆల్రెడీ బ్లాకేడ్ ఆఫ్ ద బ్లాకేడ్ టు ఓపెన్ ద ఇది అది మీమ్స్ విపరీతంగా వస్తున్నాయి. సో ఇప్పుడు అమెరికా ఎలా చేయబోతుందంటే, ముందుగా మైన్ క్లీనింగ్ అనేది యాక్టివిటీ స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ మైన్ స్వీపర్స్ అంటారు, అవెంజర్ క్లాసు, సిసిఎస్, NH-53